నమస్తే అండి. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే, నేను చెన్నై నుంచి విజయవాడ వచ్చి సెటిల్ అయ్యాను. ఎలా వచ్చాననే దాని గురించి ఓ 2 ముక్కలు చెప్తాను. నేను చెన్నై నుంచి నా ఇంటి సామాన్లన్నీ తీసుకొని విజయవాడ రావాలి. ఎలా రావాలి? చాలా చిన్న వయసు, అంత అనుభవం లేదు. ఎలా రావాలి ఏంటి అనేది. సరే ఎళ్లి వీళ్ళని కనుక్కొని ట్రాన్స్‌పోర్టేషన్‌లో అడిగాను. ఓకే తమ్ముడు ఏమేమి ఉన్నాయంటే, ఇలా పలానా పలానా అని చెప్పాను. ఓకే. ఒక 6, 700 అయిద్ది బాబు. ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పాలన్నారు. అమ్మో! అయన్నీ ట్రాన్స్‌పోర్ట్ మళ్ళీ ఓ మినీ ట్రాన్స్‌పోర్ట్ పెట్టి ఎళ్లి తీసుకెళ్ళాలి. వాడు 100, 150, 200 అడుగుతాడు. ఇది లెక్క. మళ్ళీ నేను ట్రైన్‌కెళ్ళి అక్కడికెళ్ళినాక తీసుకోవాలి. అక్కడ మా మామగారు చూసుకుంటారు అయన్నీ. నేనెళ్ళి చేరితే చాలు అనుకున్నాను. అనుకోని ఒక రోజంతా ఆలోచించి 2 డేస్ తర్వాత సామాన్లన్నీ సర్దుకొని ప్యాక్ చేసుకొని నీట్‌గా పెట్టుకున్నాను. అప్పుడు ఎవరో చెప్పారు. ఇలా ఆంధ్రాకి లారీలు పోతాయి. అది విజయవాడ జంక్షన్ అది. ప్రతి లారీ అటు పైకెళ్ళేయన్నీ విజయవాడ మీదుగా ఎళ్తాయి. ఓసారి ప్రయత్నించు తమ్ముడు అన్నారు. సరే రోడ్డు మీదకెళ్ళి లారీలు చూశాను. అన్నీ ఎత్తెత్తుగా ఉండయి. మన సామాన్లు ఎలా ఎళ్తాయి అనుకుంటా. అప్పుడు సరే వచ్చేసాను. వచ్చేసి పనుకున్నాను. మళ్ళీ సాయంత్రం ఎళ్ళాను. ఎళ్ళి ఒక రౌండ్ ఏస్తా ఉంటే ఒక లారీ సమానంగా ఉంది. సరే ఎళ్లి నిల్చొని అటు ఇటు దిక్కులు చూస్తుంటే అతను సగం తమిళు, సగం తెలుగు వచ్చినట్టు నాతో ఏదో అడిగాడు. అతను తెలుగోడని అర్థమయ్యి ఇలా చెప్పా. ఓకే. ఎక్కడ బాబు అంటే, ఇక్కడే అండి. ఒక 5 నిమిషాల దూరం నడిస్తే లారీలో ఎళ్తే ఒక 2, 3 నిమిషాల్లో పోయేయొచ్చు. లా లారీ పోయిద్దా? పోయిద్ది. పెద్ద రోడ్డు. ఇంటి ముందుకే ఎళ్లి ఆగిద్ది అన్నాడు. వచ్చా. లారీ యేసుకొని వచ్చాడు. లోడుతో సహా. వచ్చి లారీ ఆపి లోపలికొచ్చి అన్నీ చూసి, "ఏమిస్తావు తమ్ముడు" అన్నాడు. నాకు తెలీదండి. మీరేం చెప్తే అది అన్నా. ఏముందిలే ట్రాన్స్‌పోర్ట్ కన్నా కొంచెం 100, 200 తక్కువ అడుగుతాడులే. మనం కూడా ఇదే లారీలో పోయొచ్చు. ఛార్జీలు కూడా ఉండవు అని లెక్కలేసుకున్నాను. తర్వాత లోపలికంతా వచ్చి, "చెప్పు తమ్ముడు నువ్వేమిస్తావో చెప్పు పర్వాలే" అనేసి అన్నాడు. "మీ ఇష్టం అండి. మీరు ఎలా చెప్తే అలా" అన్నా. నన్ను అలా చూసి, "సరే ఓ 300 ఇవ్వు" అన్నాడు. "సామాన్లన్నీ ఎక్కిచ్చేయి మనసులను పెట్టి" అన్నాడు. అంటే అలా చూస్తా ఉంటే, "సరే రారా రే ఆ బస్తాలన్నీ పైనేసేయి" అన్నాడు క్లీనర్‌తో. డ్రైవర్ పైకెక్కి నిల్చున్నాడు. ఈ క్లీనరు నేను కొంచెం సహాయం చేస్తే అన్నీ పైకెక్కిచ్చేసాం. మంచం కూడా ఎళ్ళింది. ఒక బీరువా ఆగింది. బీరువాకి అక్కడ పక్కన ఇంట్లోళ్ళు చూస్తా ఉంటే వాళ్ళని కొంచెం సహాయం అడిగితే, పైన వాళ్ళిద్దరు ఉంటే మేము కింద నుంచి లేపి పెట్టాము. ఇంక పట్టా ఏసి కప్పి నీట్‌గా ప్యాక్ చేసేసాడు. ఇంక కాసేపుండి అందరూ చుట్టుపక్కల అందరికి చెప్పుకొని నేను నా ప్రయాణం మొదలుపెట్టాను. లారీ వస్తా ఉండింది. ఓ పావుగంట దాకా ఏం మాట్లాడల డ్రైవర్ గూడా. తమ్ముడు మీది చెన్నైనా విజయవాడనా అన్నా. సొంత ఊరు చెన్నై అండి. మా అత్తగారి ఊరు విజయవాడ. నేను మా అత్తగారి ఊరు వెళ్ళిపోతున్నాను అంటే, ఓకే. ఓకే. సరే సరే అన్నాడు. వెళ్తా ఉన్నాము. ఇంక కబుర్లు చెప్పుకుంటా వెళ్తే 2 గంటలు, 3 గంటలు అయింది. ఇంక రాను రాను తమిళ్ బోట్లు పోయి తెలుగు బోట్లొచ్చినియి. అలా ఎళ్లి ఓ చోట ఆపాడు. పెద్ద రోడ్డు మీద లారీలన్నీ ఆగి ఉన్నాయి. హోటల్ అనుకుంటా. ఆగి, "రా తమ్ముడు ఇక్కడ ఇంతటితో భోజనాలన్నీ ఇక్కడ అయిపోతే ఇంక బయలుదేరిపోతా ఉంటాం" అన్నాడు. ఇదేంట్రా బాబు భోజనాలు అంటున్నాడు. నా దగ్గర డబ్బులతో ఖర్చు అయిపోతాయి అనుకుంటా ఉంటే, సరే దిగి వెళ్ళాను అంది. అలా వెళ్ళి మళ్ళీ వచ్చి వాళ్ళు కూర్చొని ఏమో ఆర్డర్ ఇస్తున్నారు. నాకు కూడా ఇచ్చేసాడు డ్రైవర్. ఇస్తే వచ్చి కూర్చున్నా. ఏదో పరోటాలు, షేర్వా ఇది ఉంది. ఏమో తిన్నాక సపరేట్‌గా నాకు ఎంతని అడగాలి అన్న మొహమాటం ఉంది. అతను డబ్బులు ఇచ్చేసాడు డ్రైవరు. ఇచ్చినాక, "బాబు తమ్ముడు స్ట్రాంగ్‌గా లైటా టీ తాగుతావు కదా" అన్నాడు. "వద్దండి" అన్నా. "తాగు" అని, "స్ట్రాంగ్ తాగుతావా లైట్ తాగుతావా" అన్నాడు. స్ట్రాంగ్ అంటే రేట్ ఎక్కువ ఉండిద్దేమో, లైట్ చాలన్నా. సరే తాగాము అయిపోయింది. వచ్చాము కూర్చున్నాము. కాసేపు తోలుతా ఉన్నాడు. అప్పుడు ఓ పక్క కాపి, "రేయ్ నువ్వు తోలరా అనేసి ఇతను వచ్చి
క్లీనర్ సీట్లో కూర్చున్నాడు డ్రైవరు. వెనక శుభ్రంగా ఏదో చెప్పాడు. దుప్పటేసి ఒక దిండేసి సీటు మీద ఉండే దిండులాగా ఉంది వేసి దాని మీద దుప్పటి నీట్గా వేసి తమ్ముడు పనుకో అన్నాడు. ఇదేంటి నాకు ఇంత సౌకర్యం చేస్తున్నాడు, దీనికి ఏమన్నా రేట్ అడుగుతాడేమో, అమ్మో వద్దు ఇట్నే కూర్చొని అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నా. పనుకో తమ్ముడు నువ్వు, నేను పొద్దున్నే లేపుతాలే, నువ్వు ఏం చెప్పు కూర్చుంటావు, మీకు అలవాట్లేదు కదా అన్నాడు. సరే పనుకున్నా. 300 టిఫిన్ డబ్బులు, ఈ పనుకునే దానికి ఎంత ఛార్జ్ చేస్తాడు ఏమో అని లెక్కలు వేసుకుంటా సడన్గా గుర్తొచ్చింది. మద్రాసు చెన్నై వదిలేసి వెళ్ళిపోతున్నాను. పుట్టి పెరిగిన ఊరు, ఎలా బతికాం ఎట్టున్నాం అక్కడ ఎవరే తెలియదు మా అత్తగారు వాళ్ళు తప్పితే. ఏంటో ఇంత ఇదిగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతున్నానే అని వచ్చేసాను. నిద్రపోయేసాను. పొద్దున్నే లెగిచాను. తెల్లారిపోతుంది, అప్పుడే ఒక 5 అవుతుంది. విజయవాడ 80 కిలోమీటర్ అని ఉంది. అక్కడ రాయి మీద దూరాన పంప్ సెట్లో పెద్ద తొట్టి ఉంది. అక్కడ మొఖాలు అందరూ కడుక్కుంటున్నారు. నేను కూడా జగ్గుతో ముంచి కడుక్కొని కూర్చున్నాం. టీ తాగాం. అమ్మో రాత్రి ఒకటి ఇప్పుడు ఒకటి అని లెక్కేసుకున్నాను. లెక్కేసుకొని బయలుదేరాము. ఇంకో 2 గంటల్లో వెళ్ళిపోతాం మనం విజయవాడ. అప్పుడు సింగిల్ రోడే. వచ్చాము విజయవాడ. బయట వచ్చి ఇంతే బాబు, ఇంక ఊర్లోకి పోతే లారీ అంతా ఆపడానికి కుదరదు, ఇక్కడ ఆపేస్తాను, ఇక్కడ పెట్రోల్ బంకు పక్కనంతా మినీ ట్రాన్స్పోర్ట్లు అన్నీ ఉన్నాయి. సరే డ్రైవరే దిగి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఎక్కడ బాబు అంటే లబ్బీపేట అన్న. సరే ఎంత ఇస్తారు, ఏముంది బాబు ఎక్కించుకో, నేను చెన్నై నుంచి తెచ్చాను అది ఇది అని చెప్పాడు. సరే ఇవ్వండి 100 ఇవ్వండి అన్నాడు. లేదులే 75 ఇస్తా అన్నాడు డ్రైవర్. అతనే మాట్లాడుతున్నాడు. సరే వాళ్ళకి అనుభవం ఉంది కదా, మనకేం తెలుసులే అని సైలెంట్గా ఉన్నాడు. సామాన్లన్నీ వాళ్ళే లారీని పక్కన పెట్టి ఆ డ్రైవర్ క్లీనరు అతను నేను కలిపి దాంట్లోంచి దీంట్లోకి షిఫ్ట్ చేసినాక ఇంకా ఎంత అడుగుతాడో ఏంటో అనుకుంటా టెన్షన్ పడుతుంటే వచ్చి నన్ను చేపట్టుకొని గట్టిగా నా బుధం తట్టి, జాగ్రత్తగా వెళ్తాం తమ్ముడు, జాగ్రత్త, అది ఇదని ఏంటో చెప్తున్నాడు. అని చెప్పైతే తక్కువ అడుగుతాడులే అనుకున్నా. తర్వాత డబ్బులు తీసుకొని జేబులో పెట్టి, జాగ్రత్తగా వెళ్ళు, నాకేం వద్దు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి చేరు అటు అన్నాడు. నాకు ఒక్కసారి స్టన్ అయిపోయావు. ఒక లారీ డ్రైవర్గా ఉండి దారి కడాకి ఎంత బాగా చూసి చక్కగా పనుకొని పెట్టి భోజనం పెట్టి అతనే ఎక్కించి మళ్ళీ ఇంకో లారీలోకి ఎక్కించి నన్ను వెళ్ళమని రూపాయి కూడా తీసుకోవాలా అని నాకు ఏమీ అర్థం అవ్వలేదు. ఇలా కూడా మనిషిని చూస్తే అలా ఉన్నాడు, ఇంత ఒక హెల్పింగ్ నేచర్ అటు అనుకొని లారీ ఎక్కాను. అతను ఏంటో వేరేలాగా, గురువుగారు ఎక్కడ దిగాలి మీరు, అక్కడికి తీసుకొచ్చి ఆపుతాను, మీరు దింపు వేసుకోవటమే అటు అన్నాడు. సరే అన్నాను. వెళ్ళిపోతే అక్కడికి మా మామగారు ఉన్నారు, ఆయన చూసుకుంటారులే అనుకొని ఇంకా లారీ ఎక్కాను. ఎక్కడంటే సరిగా చెప్పటం రాలా. రోడ్డు మీద పలానా హోటలు ఎదురుగా సందు అన్న. అన్నపూర్ణ హోటల్ అని ఉండిద్దండి లబ్బిపేటలో, దానికి ఎదురుగా సందు అటాను. అటు పోవటానికి లేదు, ఇటు పోయి అటు చుట్టుకొని ఏదో రావాలి అన్నాడు. వచ్చిన ఈలోపు మాట్లాడుకుంటా వస్తా. చెన్నైన ఈ సినిమా యాక్టర్ పేర్లన్నీ అడిగాడు. వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అన్నాడు. తెలుసు, నేను వెళ్ళి ఆ చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళాను, నేను మా వాళ్ళు వస్తే వాళ్ళు తీసుకెళ్ళాను, తెలుసు అంటే ఓ ఇటు చూసి అటు చూసి వచ్చినాక వాడే పట్టి సామాన్లన్నీ కిందకి దింపి అక్కడ ఒక రిక్షా వాడిని పిలిచి సామాన్లు కూడా తీసుకొచ్చి పైన పెట్టాడు. పైన పెట్టేసి అంతా 75 కదా అతను మాట్లాడాడు. తీస్తే 50 ఇవ్వు గురుగారు అన్నాడు. సరే అని 50 రూపాయలు ఇచ్చేసాను. ఇచ్చినాక వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇది, మెడ్రాసులో ఎక్కడో మామూలు ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి పైకి కూడా వచ్చి జర్నీ, నా మొత్తం ఖర్చు 50 రూపాయలతో మద్రాసు నుంచి విజయవాడ వచ్చి చేరాను. ఇది నా స్టోరీ. ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అందరికీ నమస్తే అండి.
ఉంటాను.